అంటే క్యాండిడేటా మాకు పోటీయా? మేము ఎక్కడ పోటీ అనుకున్న వ్యక్తిని వీళ్ళెందుకు పోటీ చేస్తారు? మీకేమైనా ప్యాకేజ్ ఇచ్చినా మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఒక రాజకీయవేత్త, విశ్లేషకుడు. ఆయన 365 రోజులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీ కొరకు అహర్నిశలు పనిచేసిన వ్యక్తి. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఎటువంటి హామీ ఇవ్వలేరు, ఎటువంటి డెవలప్మెంట్ చేయలేరు. పోయినసారి కనీసం సింపతి ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదండి తీర్పర్పాలనకి. ఆయన పేరు రాకేష్ రెడ్డి అనకండి, ప్యాకేజ్ రెడ్డి అని పెట్టాడు. ఇప్పుడు 10 సంవత్సరాల అవినీతి, బ్లాక్ మెయిలింగ్, ప్యాకేజీ స్టార్లు గొప్పనా, 40 సంవత్సరాల నిస్వార్థమైన రాజకీయం గొప్పనా అంటే ఏం చెప్తాం? 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, నిస్వార్థ సేవ గొప్ప అంటాను. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. యువత ఎక్కువగా ఓటేస్తారు, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళకి ఏ విధమైన హామీలు ఇస్తుంది మన పార్టీ తరపు నుంచి? ఈ వరంగల్ కాన్స్టిట్యుయెన్సీ, నల్గొండ, ఖమ్మం తరపు నుంచి ఏ విధంగా వాళ్ళకి ఎలాంటి హామీలు ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఒక రాజకీయవేత్త, విశ్లేషకుడు. ఆయన 365 రోజులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీ కొరకు అహర్నిశలు పనిచేసిన వ్యక్తి. ఇది కాకుండా మాకు భారతీయ జనతా పార్టీలో ఈ తెలంగాణలో ప్రాతినిధ్యం ఓన్లీ ఇప్పుడు మొన్న గెలిచిన 10 మంది ఎమ్మెల్యే ద్వారా ఉంది. ఇప్పుడు ఈ ఉత్తర తెలంగాణలో 34 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్లో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కంటెస్ట్ జరుగుతుంది. ఈ 34 కాన్స్టిట్యున్సీస్లో బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రాతినిధ్యం ఉంది. రేపు పొద్దున నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 34 కాన్స్టిట్యున్సీస్లో ఎటువంటి డెవలప్మెంట్కైనా కూడా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఎటువంటి హామీ ఇవ్వలేరు, ఎటువంటి డెవలప్మెంట్ చేయలేరు. మోడీ గారి దగ్గర పోయి ఏమీ సాధించలేరు. అదే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు కనుక గెలిచిందనుకోండి, ఈ 32 కాన్స్టిట్యున్సీస్కి 34 మంది ఎమ్మెల్యేలు చేయలేని పని ఒక్క ఎమ్మెల్సీగా మా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు చేస్తారు. ఎందుకంటే వారు బాల్యం నుంచి ఏబీపీలో ఉన్నారు. నేషనల్ పార్టీలో మంచి సాన్నిహిత్యమైన సంబంధాలు ఉన్నాయి. దాంతో వాళ్ళు ఎటువంటి నీళ్ళైనా, నిధులైనా, నియామకాలైనా మా భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యపడుతుంది. అది ఓన్లీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ద్వారా సాధ్యపడుతుంది. ఇప్పుడు మల్లన్న ఉన్నారు, రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. నెక్స్ట్ ఆపోజిట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కువగా మీరు పోటీదారులుగా చూస్తున్నారు? మల్లన్నను పోటీదారుగా తీసుకోవడానికి అయితే చీటర్గా 420గా తీసుకోమంటే తీసుకుంటాం. ఎందుకంటే ఆయనకు ప్రాణహాని ఉండి జైలుకు పోయిన రోజు మా బండి సంజయ్ దగ్గర పోయి, మా అరవింద్ దగ్గర పోయి కులం ట్రంప్ కార్డు వాడుకొని నన్ను ఇడిపియండి అని చెప్పి వచ్చి 4 రోజులు భారతీయ జనతా పార్టీలో ఉండి 4 రోజులు కాంగ్రెస్ పార్టీని తిట్టి 4 రోజులు బీఆర్ఎస్ని తిట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి కొన్ని రోజులు క్యూ న్యూస్ అంటాడు, కొన్ని రోజులు 7200 అంటాడు. ఇది ఏం నిబద్ధత ఉన్నదండి ఆయనకు? పోయినసారి కనీసం సింపతి ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదండి తీర్మార్మలకి. ఇక రాకేష్ రెడ్డి అంటారా, పొద్దున లేస్తే మా పార్టీలో ఉండి ఆయన వయసు ఎంత అండి? మాట్లాడితే అబద్ధం. పార్టీకి నిబద్ధత గల కార్యకర్తగా 40 ఏళ్ళ నుంచి కష్టపడ్డ ప్రేమేందర్ రెడ్డి ఎక్కడ? 10-12 ఏళ్ళ నుంచి ఉన్న రాకేష్ రెడ్డి ఎక్కడ? నేను 2016లో పోటీ చేసినప్పుడు బీజేపీలో మామూలు కార్యకర్త రాకేష్ రెడ్డి. పార్టీ పెంచి పోషించి ఈరోజు బీజేపీలో మంచి ఉన్నత స్థానం ఇచ్చి ఈరోజు ఆయన స్పోక్స్ పర్సన్ చేస్తే వెంటనే నాకు హన్మకొండ టికెట్ కావాలంటాడు. టికెట్ ఇవ్వని పక్షాన బీఆర్ఎస్ పార్టీకి పోతాడు. అదే బీఆర్ఎస్ పార్టీని పింక్ చెడ్డీలు వేసుకొని, పింక్ డ్రైవర్ వేసుకొని, పింక్ కర్చీఫ్ పెట్టుకొని, పింక్ సాక్స్లు వేసుకొని, ముట్టికి పింక్ కట్టుకొని అన్నాడు. అదే పింకును ముట్టి కట్టుకొని తిరుగుతాడా? నేను టార్చ్ లైట్ పెట్టి ఎత్తుకుతానా? రాకేష్ రెడ్డి ముట్టిని ఎత్తుకుతానా? కన్నా అది కనబడతలేదు. నా బాధ ఏంటంటే ఇదే కేటీఆర్ను అమ్మనా బూతులు తిడితే ఫేస్బుక్లో, ట్విట్టర్లో హ్యాండిల్ అన్ని బ్లాక్ చేసిన రోజులు. అదే కేటీఆర్ నిన్న బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ అంటాడు. ఈయన బిట్స్ పిలాని చదువుకున్నాడు అండి. ఆయన ఏం చదువుకున్నాడో తెలుసా మీకు? మేనేజ్మెంట్ కోర్సు 18 నెలల కోర్సు చేసిండు. అదొక డిప్లొమా టైప్ బిట్స్ పిలానిలా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఆయన బిట్స్ పిలాని గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కనుక ఓపెన్గా బయట పెట్టమనండి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. నోరు ఇప్పితే అబద్ధం ఆడే రాకేష్ రెడ్డి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన బిట్స్ పిలానిలో చదవలేదు. ఆయన అమెరికాలో ఉద్యోగం చేసిన అంటాడు. ఏం చేసిండాడు ఉద్యోగం? ఎక్కడ 6 నెలలు నిలకడలేని వ్యక్తి. నిన్నటి దాకా మా 9 మంది జిల్లా అధ్యక్షులను పట్టుకొని కాళ్ళలో పట్టుకొని అధికార ప్రతినిధి తెచ్చుకొని ఆ తర్వాత 4 రోజులు లక్ష్మణ్ గారితో తిరిగి, 4 రోజులు కిషన్ రెడ్డి గారితో తిరిగి, 4 రోజులు బండి సంజయ్ గారితో తిరిగి, మళ్ళీ లాస్ట్కి ఈటల రాజేంద్ర, మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారితో తిరిగి, అటు రాజగోపాల్ రెడ్డి గారితో నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటాడు, ఇటు కేటీఆర్ తోటి బీఆర్ఎస్లో పోతా అంటాడు. ఓడమల్లన ఓడదాటినాక బోడమల్లన, అది బీఆర్ఎస్ పాలసీ. ఆ పాలసీలో పోయి కలిసిండు. ఎవరికి తెలియదు రాకేష్ రెడ్డి బతుకు. ఆయన వంగపాండ్ల సర్పంచ్గా గెలవమనండి మొదలు. ఎమ్మెల్సీ దాకా ఎందుకు పోతారు మీరు? ఆయనకి ఎమ్మెల్యే స్థాయి, ఎమ్మెల్సీ స్థాయి కాదండి, కనీసం సర్పంచ్గా గెలిచే స్థాయి లేదు. అబద్ధానికి నిలువెత్తు రూపం రాకేష్ రెడ్డి.
మల్లన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మల్లన్న చీటర్ 420. ఇక దాని గురించి మనం మాట్లాడక ఎందుకండి. ఇప్పుడు మల్లన్న అనే వ్యక్తి నాకు పైసా లేదు, నేను పూట గడుస్తలేడు. వెల్ఫేర్ అనే కారు విలువ తెలుసా అండి మీకు? 1,60,00,000 కారు. ఒక సాధారణమైన వ్యక్తి తిరిగే కారేనా అది? ఎంత లగ్జరీ కారో తెలుసా మీకు? అది అంత లగ్జరీ కార్లో తిరుగుతాడు ఆయన. నాది కాదు, నా కంపెనీ ఎవరిదండి? క్యూన్యూస్ కంపెనీ ఏమన్నా డైరెక్టర్లు బయట ఉన్నారా? దాని ఆడిట్ రిపోర్ట్ ఇవ్వండి, దాని డైరెక్టర్లు ఎవరో చూపించండి. ఇప్పుడు మల్లన్న అనే వ్యక్తి ఒక టీంను పెట్టుకున్నాడు బ్లాక్మెయిల్ చేయడానికి. నువ్వు చేసే వ్యాపారం ఏంది, ఆ వ్యాపారంలో నీకున్న లొసుకులేంది, వాటిని తీయడం, నేను బెదిరియడం, నీ దగ్గర డబ్బులు గుంజడం, ఇదే ఆయన లక్షణం. రేపు పొద్దున ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లకు ఏం చేస్తాడు ఆయన? గ్రాడ్యుయేట్ల కడుపు కొడతాడు, గ్రాడ్యుయేట్ల నిండా మోస్తాడు. రాకేష్ రెడ్డి గారిని బీజేపీ వాళ్ళే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేశారు, ఆయన మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మీరే అని చెప్పేసి బయట అందరూ టాక్ ఉంది అంటున్నారు చాలా మంది. దానిపైన మీరేమంటారు? ఆయన కావాలని బీజేపీ నుంచి తొక్కేశారు అంటున్నారు. ముందు ఆయన పేరు రాకేష్ రెడ్డి అనకండి, ప్యాకేజీ రెడ్డి అని పెట్టండి. ప్యాకేజ్ రెడ్డి ఆ పేరు అయితేనే ఆయనకు సూట్ అవుతుంది. ఇప్పటికిప్పుడు చూడండి, బీజేపీ సోషల్ మీడియా పేజీలను వాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రచారం చేయించుకుంటున్నాడు. అంటే నువ్వు పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి నిన్ను ఎవరు పట్టించుకోరా? ఎందుకు నీకు ఓట్లు పడతాయని అనుకున్నవి బీజేపీ పేరు ఇంకెందుకు వాడుకుంటున్నావు? నువ్వు ఎన్ని ప్యాకేజీలు ముట్టుకున్నావు అనేది అక్కడ డాటా లేదా? నువ్వు ఏ లీడర్ దగ్గరికి పోయి బతిలాడుకున్నది లేదా? బీజేపీలో ఉన్నప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గారితో సీక్రెట్ గా నీకు మంతనాలు ఎందుకు చేసినావు? నువ్వు నిజంగా బీజేపీ కోసం నువ్వు పనిచేసినాడు, జనం కోసం పనిచేసినాడు అయితే పార్టీలో ఉండగానే నువ్వు రాజేశ్వర రెడ్డి గారితో నువ్వు ఎందుకు మంతనాలు నడిపినావు? ఇంకా అప్పటి వరకు టికెట్ చర్చ కూడా రాలేదు. అంటే టికెట్ రాకపోతే ముందు జాగ్రత్తగా నేను ఆల్రెడీ చూసుకోవాలి నా ఆల్టర్నేట్. ఇలాంటి వ్యక్తి ప్రజల కోసం పనిచేస్తాడు అనుకుంటారా? కాబట్టి ఈయన ఏమంటాం, ప్యాకేజ్ రెడ్డి అనడంలో తప్పే లేదు. మా బీజేపీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ అకౌంట్స్ కానీ ట్విట్టర్ అకౌంట్స్ కానీ ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి దాంట్లో ఉన్న డాటాను వాడుకుంటు ఈ యొక్క సోషల్ మీడియాను ఏ విధంగా తప్పుగా వాడుకుంటున్నాడు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. మీకు కావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, చూపించమన్నా చూపిస్తాను. ఎంత దారుణం అంటే ఆయన బీజేపీలో ఉన్నప్పుడు పర్సనల్ గా నన్ను సాగర్ నాకు సోషల్ మీడియా సహకారం కావాలి, నాకు ఒక మంచి నాయకుడిగా నేను ప్రజలకు పోతున్నా అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను వచ్చి ఆయనకు సోషల్ మీడియా సహకారం అందించిన. బట్ ఆయన మంచి నాయకుడు అనుకున్నాను నేను, కానీ పార్టీనే భ్రష్టు పట్టించిపోయే వ్యక్తి అనుకోలేదు నేను. సో ఆయన వ్యక్తిత్వం అర్థమైన తర్వాత ఆయనకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అని ఆయన పార్టీ మారడానికి ఒక 8 months ముందే నేను ఆయన వదిలేయడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే, ఇంకో మాట, ఆయనంతటా ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు తప్ప ఆయన ఎవరు ఏం చేయలేదు. సోషల్ మీడియాలల్లో ఎంత అబ్యూజ్డ్ కామెంట్స్ అంటే నా మీద కానివ్వండి, మా బ్రదర్ మధుసూదన్ గారు వీరి మీద, నా మీద, ఇంట్లో లేడీస్ కూడా తిట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో పెట్టించారు. మా మీద స్టేట్ ఆఫీస్లో పోయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో మేము ఏ రోజు కూడా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. సో వారు పెట్టిన ఎవిడెన్స్, మేము పెట్టిన ఎవిడెన్స్ అని తీసుకెళ్లి స్టేట్ ఆఫీస్లో కూడా చూపించాం. ఇవన్నీ వారిని ప్రశ్నించిన తరుణంలో ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సిగ్గు లేకుండా పోయి పార్టీకి రాజీనామా చేసి దొంగ లెక్క తప్పించుకున్న వ్యక్తి ఆయన. ఆయన ఏమంటున్నారంటే, నేను 14 ఏళ్ళు చాలా ఏళ్ళుగా పార్టీలో పనిచేశాను, నేను చాలా ఏళ్ళు పనిచేశాను, వీళ్ళెవరూ నాకు ఇవ్వలేదు సీటు, అందుకని వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటున్నారు ఆయన. రాకేష్ రెడ్డి అనే వ్యక్తికి మా రాష్ట్ర అధ్యక్షుడు తనతో ప్రయాణించడానికి బుల్లెట్ మీద సీట్ ఇవ్వలేదండి. ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఎక్కడదండి? ఆయనకు మా రాష్ట్ర అధ్యక్షుడు వెనుక కూర్చోడానికి బుల్లెట్ వెనుక కూర్చోడానికి సీట్ క్యారౌట్ కాదు. మీరు ఎమ్మెల్యే టికెట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? నేను ఇంతకుముందు మీకు చెప్పిన సర్పంచ్ గా గెలిచే అర్హత లేని వ్యక్తి నేను ఎమ్మెల్యే, నేనే మనిషి బచ్చాగాడండి. ఆయన ఇంకా బచ్చాగాని గురించి మాకు పోటీ కాదు. ప్రేమేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి మీకు ఇంతకుముందు అన్న పార్టీకి అంకితమైన వ్యక్తి, 40 సంవత్సరాలు పార్టీకి కంటిన్యూస్ గా ఏ పోస్ట్ వచ్చినా రాకున్నా ఎన్నిసార్లు నిలబడ్డా ఓడిపోయినా పార్టీని పట్టుకునేది. అటువంటి వ్యక్తిని నీ కార్ సీట్లో నువ్వు నీ డ్రైవర్ తప్ప ఇంకోటి ఉండడు అంటివి. నీ కార్ సీట్లలో ఉండేటోళ్ళు ఎవరు? అంత పెయిడ్ మనుషులు. రోజు 1000 రూపాయలు, సాయంత్రం క్వార్టర్ బిర్యానీ ఇస్తే తిరిగే మనుషులు వాళ్ళు. ఓటక్కు లేని పిల్లలు ఆ కార్లో తిరుగుతారు. దాన్ని కంపేర్ చేయచ్చా? నీ ఊర్లో నువ్వు సర్పంచ్ నువ్వు ఇంతకుముందు ఏ చట్టసభలలో పోయినావు? నీ ప్రూవెన్ రికార్డ్ ఏంటిది? నువ్వు ఎవరిని గెలిపించినావు? ఎప్పుడు దొంగ రాజకీయాలైనా వీడిని కాదని వాడిని కాదని వీడు, ఈ అధ్యక్షుడు కాకపోతే ఆ అధ్యక్షుడు కాకపోతే ఈ అధ్యక్షుడు చెంచాగిరి చేసుకుంటా పదవులు తెచ్చుకొని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బు సంపాదించి కార్లు ఇంకా కార్లు కొని కారు నిండా మందిని పెట్టుకొని వీని బెదిరించుకుంటా బతుకుని ఇది బచ్చగాడు. మా దగ్గర టికెట్కు అర్హుడు కాదని చెప్పి మేము పక్కన పెడితే మా దగ్గర పనికిరాని రూపాయి కేటీఆర్ దగ్గర పనికి వస్తుంది ఇవాళ. ఇప్పుడు మరి తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి అంతకుముందు ఇద్దరు బీజేపీ కదా, ఎందుకు అసలు ఈ పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది? బీజేపీకి అపోజిట్ గా ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ చెప్పినాం కదండి, ఒకరేమో బ్లాక్ మెయిలింగ్, ఒకరేమో ప్యాకేజీ స్టార్. అలాంటి వాళ్ళను మా పార్టీ ద్వారా అవకాశం కల్పించి ప్రజల ముందుకు తీసుకపోతే మా పరువు పోతుంది. సో అందుకే మేము దూరం పెట్టినాము. ఏదున్నా కూడా
గుజ్జల ప్రేమేందర్ గారికి మాత్రమే గెలిపించాలని అనుకుంటున్నాను. గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు. ఓకే, ఆయన గెలిస్తే యువతకి ఇంకా ఏమైనా లోన్స్ కానివ్వండి, ముద్రా యోజన కానీ, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా ఏమైనా అందుబాటులో ఉంటారా? వాళ్ళకి ఏదైనా సండేస్ కానీ పెట్టడం కానీ, పిలిపించడం కానీ, ఇంకెలాంటి హామీలు ఇవ్వాలనుకుంటున్నారు? ఇంకా ఇప్పుడు నిరుద్యోగులకు అందరికీ కూడా ఎవ్రీ వీక్ గుజ్జల ప్రేమేందర్ గారు ఒక ప్రోగ్రామ్ పెడదామని అనుకున్నారు. ఆ లోన్స్ కి సంబంధించింది అయినా, ఉద్యోగులకు సంబంధించింది అయినా, ఏదైనా వారు గెలిచిన తర్వాత ప్రతి వారం నిరుద్యోగులకు అందుబాటులో ఉంటామని మాట ఇచ్చారు. అది తప్పకుండా అమలు చేసి తీరుతారు. అందుబాటు చేస్తారు. ప్రతి నిరుద్యోగికి అందుబాటులో ఉంటాడు కూడా. క్యాలెండర్ రిలీజ్ చేస్తారండి ఖచ్చితంగా. ఈ మూడు సంవత్సరాల కోసం ఒక నిరుద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ క్యాలెండర్ లో కార్యాచరణ ప్రకటిస్తారు. దానికి శుక్రవారం ఆదివారం పెట్టుకొని ప్రతి నిరుద్యోగిని స్వయంగా మా అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు కలిసి వారికి ఉన్న సమస్యలను నేషనల్ లెవెల్లో మా నరేంద్ర మోడీ గారి దగ్గర తీసుకెళ్లి దాని సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం. కంపల్సరీగా మేము వరంగల్ లోకల్ లీడ్ని మేము 30 సంవత్సరాల నుంచి మా భారతీయ జనతా పార్టీతోటే ఉన్నాం. హనంకొండ పరంగా మేము ముందుండి నడిపిస్తాం దాన్ని. మాకు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారి మాకు పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి, తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు 10 సంవత్సరాల బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు, ప్యాకేజీ స్టార్ రాకేష్ రెడ్డి, వీరు గొప్పన 40 ఏళ్ల నిస్వార్థమైన రాజకీయ జీవితం గడుపుతున్నటువంటి నాయకుడు గొప్పన అంటే నేను 40 ఏళ్ల రాజకీయ సీనియర్ అయినటువంటి గుజ్జల ప్రేమేందర్ గారే గొప్ప అంటాను. ఇప్పుడు బీజేపీ వాళ్ళు యువతకి ఛాన్స్ ఇవ్వట్లేదు, యువతకి టికెట్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అందుకని రాకేష్ రెడ్డి నాటి వెళ్ళాను, యువతకి ఛాన్స్ ఇవ్వాలి కదా అంటున్నారు ఆయన. ఇప్పుడు తేజస్వి సూర్య ఎవరండి? యువకుడు కదా. అంటే యువకుడు అంటే ఆయన యువకుడు అనుకుంటే అయిపోతుందా? మా పార్టీలో యువకులు తక్కువ ఉన్నారా? మా పార్టీ ఇచ్చినన్ని అవకాశాలు యువకులకు కానీ, కుల సమీకరణలకు కానీ, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ లో మేము సమతుల్యత పాటించినట్టు ఎవరైనా సమతుల్యత పాటించారండి? బీసీలకు ఎన్ని మినిస్ట్రీలు ఇచ్చినాం, ఎస్సీలకు ఎన్ని మినిస్ట్రీలు ఇచ్చినాం, ఎస్టీలకు ఎన్ని మినిస్ట్రీలు ఇచ్చినాం. మీరు ఇంకొకటి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఒక కార్పొరేట్ ఆఫీస్ సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసినట్టు ఎవరికైతే ఎబిలిటీ ఉంటుందో ఏ సబ్జెక్ట్ మీద, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, వారు ఫైనాన్స్ లో షీజ్ అన్ ఎక్స్పర్ట్. అశ్విన్ వైష్ణవ్ గారు ఉన్నారు రైల్వేస్, హీజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద రైల్వేస్. జయశంకర్ గారు ఉన్నారు ఫారిన్ అఫేర్స్ లో, ఈజ్ అన్ ఎక్స్పర్ట్. ఆల్ ద ఎక్స్పర్ట్స్ ఆర్ ఇన్ ద క్యాబినెట్. సో ఇంత మంచి క్యాబినెట్ ఉండి, ఇంత మంచి 10 years గవర్నెన్స్ ఉన్నాక మమ్మల్ని కామెంట్ చేసే అర్హత వాడికి ఎక్కడదండి? బురదలో తిరిగే పంది బురదలే ఆలోచిస్తుంది. ఆ బురద గురించి మాకు రద్దకండి దయచేసి. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి, రాకేష్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. తీన్మార్ మల్లన్న అనేటోడు బ్లాక్ మెయిలింగ్ స్టార్. మీరు ఎన్ని వీడియోలలో చూడండి, వానికి ఒక టీం ఉంటుంది. ఆ టీం ఏం చేస్తుంది అంటే, ఏదైనా భూ పంచాయతీలు ఉన్నా, ఏదైనా వేరే ఇష్యూలు ఉన్నా కానీ ఆ టీం ముందుగా పోయి ఆడ ఇన్స్పెక్ట్ చేస్తుంది. ఆడేమైనా డబ్బులు వచ్చేటివి ఉన్నాయంటే మనోడు దిగుతాడు. మనోడు దిగి అక్కడ రాజకీయాలు చేస్తాడు. ఆడ బ్లాక్ మెయిలింగ్ చేసి ఆడ పైసలు సంపాదించాలి, బినామీ పేర్ల మీద పెట్టాలి. ఇప్పుడు ఆయనకున్న అంగీలాగు అనే సిద్ధాంతం తీసుకొచ్చిన ఆయనే ఇప్పుడు వెల్ఫేర్ కార్లో దిగుతున్నాడు. ఆ కార్ ఖరీదు కూడా 1,60,00,000 కార్. అది కాకుండా ఆయనకి ఇన్నోవా కార్లు, ఆయన వెనకాల జనము, అది ఇది బలగం, అంతా పెద్ద వ్యవస్థ. అది నాకు 10 రూపాయలు దానం చేయండి మీరు ఛాయ తాగే దాంట్లోనే అడుక్కున్న వ్యక్తి ఇలా గిన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలాంటి వాడు జనానికి సేవ చేస్తారంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా జనం నమ్మే పరిస్థితులు ఉన్నారా? ఒక్కటి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా వ్యతిరేకత ఏదో ఉందనుకుంటున్నారు రాకేష్ రెడ్డి గారి మీద, తీన్మార్ మల్లన్న మీద. ఇక రాకేష్ రెడ్డి అనే వ్యక్తి మీద అసలు ప్రజల ఆలోచన కూడా లేదు. మీరు తీన్మార్ మల్లన్న గురించి అంటే ఏమో అనుకోవచ్చు, కానీ భూస్థాపితమైన బీఆర్ఎస్ పార్టీ ఎంతనో రాకేష్ రెడ్డి కూడా అంతే. అందుకే భూస్థాపితమైన దాంట్లోకే వెళ్ళిపోయింది ఆయన. మీరు రాకేష్ రెడ్డి పేరు పదే దయచేసి తీయకండి, ఎందుకంటే మాకు రోమాలు నిలబడుతున్నాయి. అసలు ఈయన క్యాండిడేటా, మాకు పోటీయా? మేము ఎక్కడ పోటీ అనుకున్న వ్యక్తిని వీళ్ళెందుకు పోటీ చేస్తారు? మీకేమైనా ప్యాకేజ్ ఇచ్చినా మాకు డౌట్ వస్తుంది. ఓకే అండి, ప్రేమేందర్ రెడ్డి గారికి గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భద్రకాళ అమ్మవారి ఆశీస్సుల వల్ల ప్రేమేందర్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. 4వ తారీఖు రోజు ఆర్ రమేష్ గారు ఎంపీగా గెలవబోతున్నారు. 5వ తారీఖు రోజు ప్రేమేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలవబోతున్నారు. విజయోత్సవాల్లో కంపల్సరీ మనం అందరం కలిసి విజయోత్సవాలు జరుపుకుంటాం. ఖచ్చితంగా. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ.